బాలు, మీనాలను బయటికి పంపేద్దామని ప్లాన్ చేస్తున్న రోహిణి బండారం బయటపెట్టిన సత్యం. ఇంతకు సత్యానికి ఏం తెలిసింది? అసలు ప్రభావతికి ఏం నిజం చెప్పాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? మా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మనోజ్కి జాబ్ పోయిందన్న విషయం తెలుసుకున్న రోహిణి అయితే ఒక పక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇలా చేశాడు మనోజ్? రోజు బాలుతో మాటలు పడుతున్నానని చెప్పేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు, కానీ 2 వారాలకే మానేశాడు. రేపటి నుంచి మళ్ళీ బాలుతో మళ్ళీ మాటలు పడలేము. ఏంటి ఇలా చేస్తున్నాడు మనోజ్ అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకప్పుడే మనోజ్ అయితే వచ్చి, ఏంటి రోహిణి నువ్వు బాధపడకు, ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటాడు. బాలు అనకుండానే ఇంకో జాబ్ తెచ్చుకుంటాను చూడు, నేను ఎవరికి చెప్పకు ఇంట్లో నాకు జాబ్ పోయిందని అని చెప్పేసి అయితే మనోజ్ అయితే రోహిణితో అంటాడు. ఇక రోహిణి అయితే, అలా ఎలా తెలియకుండా ఉంటుందనుకుంటున్నావు మనోజ్ నువ్వు? మన జాబ్ పోతే పార్క్లో పడుకున్నావు, ఇప్పుడు జాబ్ పోతే ఇంకెక్కడికి వెళ్ళి పడుకుంటావు? మళ్ళీ బాలుకి దొరికావంటే ఇంక ఈసారి ఇంట్లో ఉండనివాడు కూడా ఉండనివాడు, బయటికి గెంటేస్తాడు మన ఇద్దరిని అని చెప్పేసి అయితే రోహిణి అయితే మనోజ్తో అంటుంది. ఇక ఆయన వాడేవాడు రా మనల్ని గెంటడానికి, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు రోహిణి? నేను ఇంకో జాబ్ తెచ్చుకొని చూపిస్తానని చెప్పాను కదా, నువ్వు బాధపడకు అని చెప్పేసి అయితే మనోజ్ అయితే ధైర్యం చెప్తాడు రోహిణికి. సరే మనోజ్ అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది రోహిణి. ఇక రోహిణి అయితే, మనోజ్ ఏ జాబ్ చేసినా ఉండడు, నాకు డౌటే. ఇది మనోజ్ జాబ్ తెచ్చుకోవడానికన్నా ముందు బాలు వాళ్ళని బయటికి గెంటేయాలి ఆ ఇంట్లోంచి, ఎలాగైనా సరే అత్తయ్య గారికి ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి బయటికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది రోహిణి మనసులో అయితే. ఇక ప్రభావతి అయితే, ఏ మీనా అక్కడ ఏం జరిగింది మీ అమ్మ వాళ్ళ ఇంట్లో, బాలు ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ కొడుకుని అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఏంటి ఉండే కొద్దీ బాగా పెరుగుతుంది నీకు, మా వాడు మీకు సపోర్ట్ చేస్తున్నాడనా? చూడు ఇప్పుడు నీ మీదే కోపంగా ఉన్నాడు, వాడు నీకేం సపోర్ట్ చేయడు చూసుకో అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అత్తయ్య, నాకంటూ ఒక నోరు ఉంది, నేను మనిషినే, మీరు బాధపడకండి, నేను ఎలాగైనా సమాధానం చెప్పుకోగలుగుతాను ఎవరికైనా అని చెప్పేసి రివర్స్లో చెప్తూ ఉంటుంది మీనా అయితే. ఏయ్ మీనా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం అయితే ఇంకా వచ్చి, ఏ ప్రభావతి నోర్మోయ్, ఇంట్లో 3 కోడళ్ళు ఉన్నారు, మీనాని మాత్రమే ఎందుకలా అరుచి తిడతావు? తను ఏం చేసిందని రోజు నీకు లోకు అయిపోతుంది తను అని చెప్పేసి అయితే సత్యం అయితే సపోర్ట్ చేస్తూ ఉంటాడు మీనాకి. ఇక ప్రభావతి అయితే తట్టుకోలేక, ఏంటండి ఎప్పుడు చూసినా మీనాకి సపోర్ట్ చేస్తారు, అయినా వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, ఆ శివగాడు ఏదో చేశాడు, అయినా సరే ఆ బాలుగాడు మన దగ్గర నిజం చెప్పట్లేదు, పోనీ మనం చెప్పట్లేదు, పోనీ మీనాకైనా చెప్పచ్చు కదా, చెప్పట్లేదంటే మీనాతో మాట్లాడలే, మీనా అంటే ఇష్టం లేదనే కదా అర్థం అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. నువ్వు నోరు మూసుకో, ఇప్పుడు మొగుడు పెళ్ళామన్నాక 1,00,000 ఉంటాయి, నువ్వు నేను మధ్యలో దూరితే ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? అయినా నీకు నాకు బోల్డ్ వస్తాయి. మీనా ఎప్పుడన్నా వచ్చి ఏమైంది అత్తయ్య ఏమైంది అని చెప్పేసి ఎప్పుడన్నా నేను అడిగిందా? నువ్వేంటి వాళ్ళ మధ్యలో దూరుతావు, వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకుంటారు, మన గొడవలు మనం చూసుకుందాం, మీకు నా మాట్లాడకుండా రూమ్లోకి పదా అని చెప్పి సత్యం అయితే ప్రభావతితో గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అనండి, అందరూ నన్నే అనండి, ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి, ఎవరు పెద్దోళ్ళు ఉన్నారు కదా, పెద్దోళ్ళకి చెప్పాలనే జ్ఞానం కూడా లేకుండా పోతుంది, మనకు చెప్తే ఇప్పుడు దీనికి బయటికి గెంటేస్తామని చెప్పేసి బాధపడిపోతున్నాడేమో బాలుగాడు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. అత్తయ్య ఇప్పటిదాకా ఓర్చుకున్నాను, ఎన్ని మాటలన్నా ఓర్చుకున్నాను, ఇంకోసారి నా కుటుంబాన్ని మా తమ్ముడిని ఏమనకండి, ఏదో తప్పు చేస్తుంటే వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మీకేమైంది, ఇంకొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ని ఏమనకండి అని చెప్పేసి మీనా అయితే కోపంతో రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే, ఏరా శివ అంత తప్పు పని ఏం చేసావురా నువ్వు, మీ బావ ఎందుకు నీ మీద అంత కోపంగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి లేంది ఇప్పుడెందుకు కొడుతున్నాడు నిన్ను అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. నేనేం చేస్తానమ్మా, కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నాను, నన్నంటవేంటి నువ్వు, బావే ఆ రోజు తాగి వచ్చి ఎవరో తెలియక చెయ్యి విరగ్గొట్టేశాడు, ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావేంటమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శివ. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే, ఏమో నాకు నమ్మకం అనిపించట్లేదు, ఊరికే ఎందుకు చేయి విరగొడతాడు, అయినా ఎంత తాగినా భార్యనే కొట్టని మనిషి బయట తెలియని వ్యక్తిని ఎందుకు చేయి విరగొడతాడు, నువ్వేదో దాస్తున్నావు, ఆ నిజం తెలిసిన రోజున నువ్వే బాధపడతావు చూసుకో శివ అని చెప్పేసి అయితే అనేసి వెళ్ళిపోతుంది మీనా వాళ్ళ అమ్మ అయితే. రే అన్నయ్య నాకన్నా చెప్పరా ఏమైందో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా వాళ్ళ చెల్లి అయితే. ఏం లేదు, నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శివ. ఏం చెప్పడు వీడు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మీనా వాళ్ళ చెల్లి అయితే. ఇక మీనా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఏంటమ్మా మీనా మళ్ళీ వచ్చావు, ఏమైంది అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. ఏంటి ఇంటికి వచ్చే స్వతంత్రం కూడా నాకు లేదా,
నన్ను ప్రశాంతంగా ఇంట్లో కూడా ఉండనివ్వరా, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది. దీంతో మీనా వాళ్ళ అమ్మ అయితే ఎందుకే అంత కోప్పడతావు, అంటే ఇక్కడికి రావడం మీ ఆయనకి ఇష్టం లేదు కదా, మా వాడేదో చేసి ఉంటాడు అందుకే కొట్టుంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తే మీ మధ్యలో దూరం పెరుగుతుందేమో అని చెప్పేసి నేను ఇలా అంటున్నానే అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఇక మీనా అయితే ఏం లేదమ్మా, కొంచెం అక్కడ ప్రశాంతత లేదు అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటుంది మీనా. ఏరా మళ్ళీ మీ అత్తయ్య ఏమన్నా అందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ మీనాని. ఇక మీనా అయితే అవునమ్మా, ఎప్పుడు ఉండేదే గోల, మా ఇంట్లో ఎప్పుడు నన్ను బయటికి గెంటేద్దామా అని చూస్తుంది ఆవిడ, నేనంటే అసలు ఇష్టమే లేదు, ఆ శృతి ఆ రోహిణి అంటే ఇష్టం, డబ్బు ఉన్న వాళ్ళు కదా, నేను అయితే డబ్బు లేని దాన్ని కదా, అందుకని చెప్పేసి నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి అయితే మీనా అయితే వాళ్ళ అమ్మకి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అంతేనమ్మా, ఎప్పటికప్పుడు మీ అత్తయ్య నేను అర్థం చేసుకుంటుంది, నువ్వు బాధపడకు, మీ ఆయన నీకు తోడుగా ఉన్నాడు కదా అని చెప్పేసి అయితే అంటుంది మీనా వాళ్ళమ్మ. కానీ మీనా అయితే ఏంటమ్మా ఏం తోడున్నారమ్మా, ఇప్పుడు చూడు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారో, అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది, ఆయన ఏం చెప్పట్లేదు, పోనీ ఎలాగైనా కనుక్కుందాము అంటే ఏమో అది లేదు, ఏం చెప్పట్లేదు, ఏం చేయనమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మీనా. అయ్యో నువ్వేమనుకోకు, అయినా బయట వీళ్ళు ఎవరికైనా తెలిసేమో కదా మీనా అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. ఏంటమ్మా నాకు అర్థం కాలేదు, మళ్ళీ సరిగ్గా చెప్పు అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది. ఏం లేదు, ఇప్పుడు మీ ఆయనకి బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా, బయట ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో ఒకసారి కనుక్కొని తెలుసుకోవచ్చు కదా. సరేనమ్మా, ఇంక నేనైతే ఇంటికి వెళ్తాను, మళ్ళీ ఆయన వచ్చే టైం అయింది, మళ్ళీ చూసారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటారు, వెళ్తానమ్మా అని చెప్పేసి మీనా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక ఏంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే, ఇంట్లో పనులన్నీ చేయడం మానేసి ఇంకా అలా ఊర్ల మీద పడి తిరుగుతున్నావేంటే అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మీనాని. ఏంటత్తయ్య నా పుట్టింటికి కూడా నన్ను వెళ్ళనివ్వరా, పోనీ వెళ్ళి ఏదో 15 రోజులు ఉన్నట్టు మాట్లాడతారేంటి, పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చాను కదా, వంట కూడా చేసే వెళ్ళాను, ఇంకేం పని చేయాలి మీకు అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇక ప్రభావతి అయితే ప్రధానికి నీకు ఎదురు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది, తెలుసు కదా బాలుగాడు కోపంగా ఉండడం, అయినా మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నావేంటి నువ్వు, తెలుసు కదా అని చెప్పేసి అయితే ప్రభావతి తిడుతుంది. ఆయన కోపంగా ఉంటే నాకేంటండి, అయినా మా తమ్ముడు తప్పు చేశాడనే ఆధారాలు ప్రూఫ్స్ ఏం లేవు కదా, అందుకని నేను వెళ్తాను, నా తమ్ముడికి చేయి బాగాలేదు, మా నాన్న కార్యమైంది, నేను వెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి, మీకేంటి ఇప్పుడు, మీ ఇంట్లో మీరు ఎలా జరిగితే మీరు వెళ్ళరా అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే మీనా నిలదీస్తుంది. ఇక ఏమీ చేయలేక ప్రభావతి అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇంక మీరేం మాట్లాడరు అత్తయ్య, నాకు ఎలాగో తెలుసు, నేను మా రూమ్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మీనా. ఛీ ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తారు ఎప్పుడు చూసినా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. వాళ్ళు నీ మీద పడి ఏడవట్లేదే, నువ్వే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు, నీకు పొద్దున్నే చెప్పాను మొగుడు పెళ్ళం మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి దూరొద్దని, తను ఎక్కడికి వెళ్తే నీకేంటి, అయినా ఇంట్లో పని చేసే వెళ్ళింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యం అయితే. సరే ఊరుకోండి, ఇంకా మీరు దొరికిందంటే ఛాన్స్ మీనాకే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది. ఇక శృతి అయితే ఇంటికి వస్తుంది. దీంతో శృతి అదేంటమ్మాయి వాళ్ళు ఇంత లేట్ అయింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి. కొంచెం పని ఎక్కువైంది అత్తయ్య, అందుకని ఇంకా లేట్ అయింది అని చెప్పేసి అయితే శృతి అయితే చెప్తుంది. దీంతో అప్పుడే శృతి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది, వచ్చి ఏవండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. దీంతో ప్రభావతి చూసి రండి రండి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళ అమ్మనైతే కూర్చోబెట్టి, కాఫీలు టీలు ఏమీ వద్దండి, నేను రావడానికి ముఖ్య విషయం ఏంటంటే మొన్న వీళ్ళు సైకిల్ మీద తిరుగుతుంటే వీళ్ళ నాన్న చూసి వీళ్ళ ఆర్థికది స్తోమత ఏం బాగాలేదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు, వీళ్ళకు ఒక కారు కొంటే మంచిదని చెప్పేసి డబ్బులు తేడానికి వచ్చాను, ఇదిగో డబ్బులు తీసుకోండి అని చెప్పేసి అయితే శృతి వాళ్ళ అమ్మాయి తీస్తుంది. అమ్మ నీకేం చెప్పాను నేను, వద్దు నేను కొనుక్కుంటానని చెప్పాను కదా, నేను డబ్బింగ్ స్టూడియోలో పనిచేస్తున్నాను, తను రవి ఏమో షెఫ్, మాకేంటి ప్రాబ్లం, ఏం పర్లేదు నువ్వు తీసుకువెళ్ళిపోయి డబ్బులు మాకు వద్దు అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది. అయ్యో ఊరుకోమ్మా, నీకోసమే కదా ఇస్తున్నారు, నువ్వు లగ్జరీగా బతకాలి, కారులో తిరగాలనే కదా ఇస్తున్నారు, పర్లేదమ్మా డబ్బులు తీసుకో అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. ఆంటీ మీకేం తెలీదు, ఎందుకు డబ్బులు తీసుకోవడం, మేము కొనుక్కుంటాం, ఇంకో 2 monthsలో మాకు డబ్బులు వస్తే మేము కొనుక్కుంటాం, వద్దు అని చెప్పేసి శృతి ఎంత చెప్తున్నా వినకుండా ఇక డబ్బులు అయితే ఇచ్చేస్తుంది శృతి వాళ్ళ అమ్మ అయితే. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది, ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.